జైపులే మరి మొన్న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినటువంటి మరి యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నటువంటి ప్రజాపాలన ఇదేనా? ఈరోజు అక్కడ నాగర్ కర్నూలు కుమ్మర గ్రామంలో ఒక రజక బిడ్డ మరి వాళ్ళు దర్శనానికి వెళ్తే అక్కడ చట్టపరంగా వాళ్ళు ఒక టోకెన్ తీసుకునేది అది లేదు. కానీ దేవాదాయ శాఖకు అనుమతి లేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఒక రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి, మరి మీరు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఎందుకు డౌట్ వస్తుందంటే, రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో మీ యొక్క సభలలో చెప్పిర్రు మా రెడ్డిలే మరి అన్నిట్లలో ఉండాలని చెప్పారు. కాబట్టి మీ యొక్క దురహంకారంతోనే ఇవాళ మా పేద వర్గాలైనటువంటి బహుజన వర్గాల మీద అత్యంత దారుణంగా పాశవికంగా ఒక చిన్న పాపాన్ని చూడకుండా ఆమెను కాలితో తొక్కి చంపినటువంటి మీ యొక్క సర్పంచ్, మరి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కూడా మరి రెడ్డి. మరి ఎంత దారుణమైనంటే అక్కడ ఉన్నటువంటి మహిళల పట్ల మరి అవమానకరంగా అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఆ యొక్క పాపం చంపిన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ యొక్క ప్రజాపాలనలో మరి జరిగేటువంటి సంఘటనలు ఇవేనా? ప్రజాపాలన గొప్పలు చెప్పుకోవడం అంటే మా బహుజన వర్గాల మీద దారులు చేయలేమేనా మీ ప్రజాపాలన యొక్క ముఖ్య ఉద్దేశము? ఇలా అక్కడ చూసుకున్నట్లయితే కళ్ళ రాజేష్ పైన కానీ మరి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మీ ప్రభుత్వంలోనే మా పేద వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మనం కూడా ఆలోచన చేయాలి. అధికారంలో లేని వర్గాలపైనే దాడులు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ మరి రెడ్డి కమ్యూనిటీలు కాబట్టి మన దగ్గర అధికారం లేదు కాబట్టి మనం పేద వర్గాల మీద దాడులు చేసిర్రు, మన పేద వర్గాల బిడ్డను చంపిర్రు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే మీరు ఇక్కడ మా యొక్క పేద వర్గాల మీద దాడి చేసినటువంటి బిడ్డల మీద మరి మేము కేసు పెట్టడానికి పోతే తిరిగి మా మీదనే కేసు పెట్టారు, మా వాళ్ళ మీదనే కేసు పెట్టారు తప్ప మరి వాళ్ళ మీద చర్య తీసుకుంటానికి మీరు ఏమాత్రం కూడా ముందుకు సాగలేదు. మరి అందరూ కలిసి అన్ని సంఘాల నాయకులు, అన్ని పార్టీల నాయకులు కలిసి మరి రోడ్డు మీద ఎక్కితే తప్ప మరి వాళ్ళ మీద మీరు చర్య తీసుకుంటే ముందుకు రాలేదంటే మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇలా వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద తప్పు చేసినా మరి అందరి ముంగర కళ్ళ ముంగర జరిగిన సాక్ష్యం మరి వాళ్ళని కొట్టుకుంటే వచ్చినా కానీ అన్ని సాక్ష్యాధారాలను కూడా వాళ్ళని చంపినా కూడా మరి కేసు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఎందుకు ముందుకు రాలేదంటే వాళ్ళ దగ్గర అధికారం ఉన్నది. అక్కడ ఉన్న సర్పంచ్ రెడ్డి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెడ్డి కాబట్టి వాళ్ళు మరి ప్రత్యక్షంగా జరిగిన సాక్ష్యాలు ఉన్నా కూడా కేసు పెట్టేందుకు మరి అక్కడ ఉన్నటువంటి మరి పోలీసులు ముందుకు రానటువంటి పరిస్థితి ఉన్నది. దానికి కారణం అధికారం లేకపోవడం వల్లే. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడైతే పసిపాపకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయం జరిగిన బాధిత కుటుంబానికి ఇంటి దగ్గరికి వెళ్ళాలి. మీరు తక్షణమే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు పేద ప్రజల పట్ల ప్రజాపాలన గొప్పలు చెప్పుకోవడం కాదు, బహుజన వర్గాల మీద మీకు ప్రేమ ఉంటే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి యొక్క బాధితకు సంబంధించినటువంటి ఆ బాధితులను ఇబ్బంది పెట్టిన మీ కమ్యూనిటీ చెందినటువంటి నాయకులకు తక్షణమే మీరు వారు అవమానీయమైన ఘటన, అది చాలా దారుణమైన ఘటన కాబట్టి ఇంకే ముందు ఎవరు కూడా అలాంటి ఘటనలు చేయొద్దంటే ఆ దారికి పారిపోయిన వారిని వెంటనే మీరు తక్షణమే ఎన్కౌంటర్ కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మా బహుజన వర్గాల పక్షాన మేము కోరుకుంటున్నాం. మీరు తక్షణమే యొక్క కుటుంబ ఇంటికి వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని మరి మరొకసారి డిమాండ్ చేసుకుంటూ అగ్రకుల దురహంకారానికి మరి బలైనటువంటి ఈ యొక్క చిన్న పాపకు కన్నీటి వీడ్కోలుగా మరి అదేవిధంగా నివాళులు అర్పిస్తూ జోహార్ చిన్న పాపకు.